ఆ తర్వాత బ్రెయిన్ డెడ్ అయి వాడి ఆత్మ 11 గంటల పాటు మృత్యువుతో పోరాడి వాడు పోయాడు. పోయిన తరువాత వాడి పెళ్ళాం నాగేంద్ర, అది గుండెలు తీసిన బంటు. వీళ్ళు చేసిన అన్యాయాల ముందు, వీళ్ళు తీసిన ప్రాణాల ముందు, వీళ్ళ వల్ల పోయిన ఎంతోమంది హాహాకారాలు పెడుతున్న ఆత్మల ముందు నేను చేయబోయే ఈ మహాయజ్ఞంలో నేను సమిధనైపోయినా, నేను నాశనమైపోయినా, ఏది ఏమైపోయినా పర్వాలేదని నిర్ణయించుకున్నాను. వాడు పోయిన సమయాన్నే అదునుగా ఆలోచించాను. ఆ తర్వాత రాజేంద్ర పోయిన వారం రోజులకే నాగేంద్రకి నేనే ఒక డ్రగ్గు అది తినే ఫుడ్లో సంతకాడే కలిపిచ్చేశాను. ఇచ్చిన తర్వాత ఆ డ్రగ్ ఏ మెడికల్ టెస్టుల్లో బయటికి రాదు. ఆ డ్రగ్ని ఎవరు ఎలాగో కనుక్కోలేరు. మనిషి తెక్కెక్కినట్టుగా ప్రవర్తిస్తాడు. ఆ తర్వాత అది పడుకొని ఉండగా దాంతోనే లెటర్ రాయించాను, దాంతోనే సంతకం పెట్టించాను సూసైడ్ అని. ఆ తర్వాత పాయిజన్ సీసా ఇచ్చి దాని చేత్తోనే తాగమన్నాను. అది పైలోకానికి పోయిందే. నేను అనుకున్న ప్రకారం 2 పెద్ద ప్రాణాలు క్లోజ్. ఆ తర్వాత సురేంద్రగాడు చాలా ధైర్యంగా పైకెళ్ళి, ఏ ఫోన్ వచ్చినా ఇంపార్టెంట్ ఫోన్ వాడికి పైకెళ్ళి మాట్లాడే అలవాటు ఉంది. పైకెళ్ళి వాడు ఫోన్ మాట్లాడుతూ ఉండగా కింద వాడి పెళ్ళాం నన్ను కౌగిలించుకొని వెక్కిళ్ళు పెట్టి ఏడుస్తూ దాని పుట్టింటి ఫోన్ వచ్చిందని బెడ్రూమ్లోకి వెళ్ళింది. ఈలోపు లిఫ్ట్లో పైకెళ్ళాను. ఒకే ఒక్క తోపు జస్ట్ కాళ్ళు పైకెత్తేసాను. వాడు నేను కిందకి దిగేలోపు నాకన్నా ఫాస్ట్గా ట్రావెల్ చేసుకుంటూ కిందకొచ్చాడు. వాడి తల అలా కొట్టుకొని బ్రెయిన్ డెడ్ అయిపోయింది. వాడి రక్తం నా పాదాలని క్షమాపణ వేడుకుంటూ నరకం అనుభవించి వించి చచ్చాడు వాడు. ఆ తర్వాత ప్రియాంక విధవయ్యింది. ఆ తర్వాత ఇంకెక్కువ లేట్ అసలు చెయ్యకూడదనుకున్నాను. దాంతోనే దీనికి ముహూర్తం పెట్టక తప్పలేదు. నా చేతిలో నుంచి వీళ్ళు ఇసుక జారిపోయినట్టు జారిపోతే అప్పుడు నేను అనుకున్న ఈ మహాయజ్ఞాన్ని నేను పూర్తి చేయలేను. దాంతోనే నిర్ణయం తీసుకున్నాను, ఆలోచించాను. దాన్ని ఉరితాడుకి బలి చెయ్యక తప్పలేదు. ఆ తరువాత వర్ష మొగుడు, వర్ష మామ హాస్పిటల్లో ఉన్న పేషెంట్లందరూ బయటికి రావటానికి హాస్పిటల్లో బాంబు ఉందని చెప్పి మరీ వాళ్ళని బయటికి రప్పించాను. పోలీసులకి తెలిసి బాంబ్ స్క్వాడ్ వచ్చి ఇదంతా జరిగేలోపు హాస్పిటల్ అంతా మంటలు అంటుకునేలా చేశాను. కొంత డబ్బు ఖర్చు అయింది. నేను అనుకున్నది జరిగిందే. వీళ్ళిద్దరినీ తీసుకెళ్ళి డ్రగ్స్ ఇచ్చి గోపాలరావుని, నరేష్ని కెమికల్ ల్యాబ్లో పడేయమని చెప్పాను. ఆ ల్యాబ్లో బ్లాస్ట్ అయితే వీళ్ళ బాడీలు కూడా దొరకవని నాకు తెలుసు. అనుకున్న నా ప్రయత్నం ఫలించింది. కుక్క చావు చచ్చారు తండ్రి కొడుకులు. ఆ తరువాత అక్కడికి కొంత నేననుకున్న యజ్ఞం ముగిసిపోయిందే. ఆ తరువాత వర్ష వెళ్ళిపోతానందే, అమెరికా వెళ్ళి సెటిల్ అవుతానందే. అయ్యో, నా చేతిలో నుంచి నువ్వు వెళ్ళిపోతే ఎలాగే, నువ్వు జారిపోతే ఎలాగే, ఎంతమంది కన్నీళ్ళే, ఎంతమంది కడుపు కోతలే, ఎంతమంది గుండె కోతలే, వాటన్నిటినీ ఎవరే వాటన్నిటికీ మూల్యాలు చెల్లించాలి అని ఆలోచిస్తూ ఉండగా వెతకబోయిన తీగ కాలికి తగిలినట్టు నీ అత్త వెళ్ళిపోబోతున్నావు అని ఒక బాంబు పేల్చిందే. ఈలోపు వాళ్ళింట్లో గీజర్ చెడిపోయేటట్టు చేయించాను. గీజర్ మెకానిక్లా ఒకడిని పంపించాను. హై వోల్టేజ్ కరెంట్ షాక్ కొట్టేలాగా స్విచ్ ఫిక్స్ చేయించాను. భువనేశ్వరిని పైకి పంపించాను. భువనేశ్వరి పోయాక ఇది 5 రోజుల్లోనే వెళ్ళిపోతున్నానంది. అరరే నాకు టైం ఎక్కువ ఇవ్వలేదే ఇది అని చాలా టెన్షన్ పడ్డాను. దాంతోనే దానింట్లో పని వాళ్ళని కొన్నాను, సీసీ క్యామ్స్ ఆఫ్ చేయించాను. ఆ తర్వాత అదే బావి వైపు కూడా సీసీ క్యామ్స్ అక్కడే ఉంటే అవి వర్క్ చేయకుండా చేసేసాను. దాన్ని కుక్కని కొట్టినట్టు కొట్టిన కసంతా తీరిందాక జుట్టు పట్టుకొని తీసుకెళ్ళి బావిలో తోస్తుంటే అది నా కాళ్ళు పట్టుకొని నన్ను బ్రతికించమని, జైలుకి వెళ్తానని, నీ కాళ్ళు పట్టుకుంటానని, చేసినవన్నీ ఒప్పుకుంటానని, నన్ను చంపొద్దని అన్నా దాన్ని పాడుబడిన బావిలో తోసేశాను. ఆ
తర్వాత కొట్టుకొని దాని ప్రాణం అనంతవాయువుల్లో కలిసిపోయిందాక చూసిన నా గుండెలు ఆ క్షణం చల్లబడ్డాయి. నాకేమీ దాని కూతురు మీదో, పోయిన సురేంద్ర గాడి కూతురు మీదో నాకు కోపము లేదు, పగ లేదు. నేను అనుకున్న ఈ మహాయజ్ఞం పూర్తయిపోయింది. ఇది పూర్తయ్యేలోపు నేను గడిపిన ఎన్నో నిద్రలేని రాత్రుల్లో విపరీతమైన స్ట్రెస్, టెన్షన్, నేను అనుభవించిన నరకం, డబ్బులు ఖర్చవుతున్నాయనే బాధ నాకు లేదు. కానీ నేను ఎవరికైతే వీళ్ళ ప్రాణాల్ని తర్పణ ఇవ్వాలో వాళ్ళకిచ్చానో. శుభ అనుభవించిన నరకం, రాజీవ్ అనుభవిస్తున్న నరకం, ఆ నరకంలో నుంచి నేను వాళ్ళని బయటికి తీసుకురావటానికి పడిన తాపత్రయం. వెలుతురు చూస్తే ఆ వెలుతురు చూసి తట్టుకోలేక ఆవురుమని ఏడ్చేసింది శుభ. ఒక హాస్పిటల్ కింద అది బ్రతికుండగానే దాన్ని జీవోత్సవాన్ని చేసి కొన్ని సంవత్సరాలు ఉంచేశారు. అంతకన్నా పెద్ద తప్ప నేను చేసిందే. రాజీవ్ చెయ్యని తప్పుకే శుభని పెళ్లి చేసుకుందామని కోటి ఆశలతో తిరిగొచ్చి కోమాలోకి వెళ్ళి పేషెంట్గా పడుండే, ఎవరో ఏంటో ఎక్కడున్నాడో కూడా తెలియకుండా ఒక హాస్పిటల్ పాలయ్యి మంచంలో ఉన్న వాడిని ఎంత వెతికానో, ఈ కళ్ళు ఎంత వెతికినయో, వాడికి ట్రీట్మెంట్ చేయించి కోమాలోంచి బయటికి తీసుకురావటానికి ఎంత తాపత్రయపడి ఎంత ఖర్చు పెట్టి మామూలు మనిషిని చేశాను. మళ్ళీ వాళ్ళిద్దరినీ కలిపాను. నాకు మాత్రమే తెలుసు, నాకు మాత్రమే ఆ గుండె కోత ఎలా ఉంటుందో తెలుసు. ఈరోజు నేను గెలిచాను. ఈరోజు నాకు మనశ్శాంతి, ఈరోజు నాకు ప్రశాంతత, ఈరోజు నేను చాలా ప్రశాంతంగా పడుకోవాలనుకుంటున్నాను. ఇవన్నీ నేను మర్చిపోవాలి, చాలా ప్రశాంతంగా పడుకోవాలి. నిద్ర రావట్లేదే, నా కళ్ళు మూతలు పడట్లేదే. అందుకే నాకు డాక్టర్స్ రాసిన పిల్స్ గుర్తొచ్చాయే. ప్రిస్క్రిప్షను వెంటనే మెడికల్ షాప్ వాడికి వాట్సాప్ పెట్టి నా యాంటీ డిప్రెషన్ పిల్స్ తెప్పించుకోబోతున్నాను. అవి వేసుకోవాలి, హాయిగా పడుకోవాలి. వచ్చాయి నా మందులు. ఇప్పుడు ఒకటి కాదు, ఇది ఒక్కొక్కళ్ళని నేను చంపినందుకు ఒక్కోటి చొప్పున మింగేదా. ఇది రాజేంద్ర, ఇది నాగేంద్ర, ఇది సురేంద్ర, ఇది ప్రియాంక, ఇది వర్ష, ఇది నరేష్, ఇది భువనేశ్వరి, ఇది గోపాలరావు. మరి ఈ రెండు నేను వదిలేసిన వాళ్ళ పిల్లల ప్రాణాలకి గుర్తుగా మింగాలి. మింగేస్తున్నాను. నా కళ్ళు మూతలు పడిపోతున్నాయి, పడుకుంటాను అనే అంతవరకు రాసుందే. ఇక ఆ డైరీలో మిగతా ఏవీ లేవు. దాంతో ఒక్కసారిగా మురళికి ఒళ్ళంతా చెమట్లు పోసుకొచ్చి లేచి ముందు ఆ డైరీ వార్డ్రోబ్లో పెట్టాడు. వార్డ్రోబ్ అంతా వెతికాడు, ఏ జ్ఞాపకాలు దొరకలేదు. ఆ తర్వాత ఆ అమ్మాయి దగ్గరకు వచ్చి ఆ అమ్మాయి ఒళ్ళంతా తరచి చూశాడు. బర్త్ మార్క్స్ కోసం ఒళ్ళంతా వెతికాడు. ఆ తర్వాత ఆ అమ్మాయి బాడీ అంతా చెక్ చేసి చూశాడు. ఎందుకో అతనికి కొన్ని అనుమానాలు కలిగినాయి. అసలు ఎవరి అమ్మాయి? ఈ అమ్మాయికి జానకికి ఏదైనా సంబంధం ఉందా? ఈ అమ్మాయి కావాలనే మా ఇంటికి వచ్చిందా? ఏం జరిగింది? మా వాళ్ళు ఏం చేశారో? అంత అన్యాయం. వరుసగా నాన్న దగ్గర మొదలుపెట్టి ఎంతమంది ప్రాణాల్ని బలికోడేంత పగ, కక్ష, కోపమా? వీళ్ళు ఏమన్యాయాలు చేశారో, ఎంతమందికి చేశారో, ఏం అరాచకాలు చేశారో, ఎవరికి ఈ అమ్మాయి వీళ్ళందరి ఆత్మలు తర్పణగా అర్పించిందే? అసలు ఈ అమ్మాయి జానకి స్నేహితురాలా? జానకికి ఏమైనా అవుద్దా, లేక జానకే అది పాసిబులేనా? ఎందుకు పాసిబుల్ కాదు? ఒక డాక్టర్గా తను జానకి ఎందుకు కాకూడదు అని అనిపించి వెంటనే మురళి ఆ అమ్మాయిని మళ్ళీ యథాస్థానంలో పడుకోబెట్టేశాడు, బట్టలు తొడిగి. ఆ తర్వాత తను వెంటనే ముందు కొన్ని సిరంజులు తీసుకొని ఆ అమ్మాయి బ్లడ్ శాంపిల్స్ తీసుకొని ఆ అమ్మాయి హెయిర్ శాంపిల్స్ తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత అంతకుముందు తన దగ్గర సరదాగా తనవి భార్యవి కలిసి తీసుకున్నవి కొన్ని హెయిర్ బ్రష్లో దువ్వుకునే వెంట్రుకలు అలాంటివి పెట్టి కూడా హార్ట్ షేపులు చేసింది ఒకానొక రోజున జానకి. అందులో నుంచే కొన్ని అవి తీసుకొని వెంటనే తనకి తెలిసిన ఒక అతన్ని రమ్మనమని
ఫ్రెండ్ డిఎన్ఏ ల్యాబ్లో వర్క్ చేస్తాడు. వెంటనే వీటిని డిఎన్ఏ ఛాన్సమని చెప్పి అలాగే ఆ విషయం చాలా కాన్ఫిడెన్షియల్గా ఉంచమని చెప్పాడు. రిపోర్ట్స్ వచ్చిందాకా తొందరపడకూడదు అని అలా ఆ అమ్మాయిని పోలీసులకి అప్పగించకూడదని ఆలోచిస్తూ కూర్చున్న మురళి మనసులో లేదు. కొన్ని కోట్ల ఆలోచనలో బ్రెయిన్ పనిచేయట్లేదు. బుర్రంతా మొద్దుబారిపోయింది. శుభ ఏమైంది, రాజీవ్ ఏంటి, అసలు వీళ్ళందరూ పోవటం ఏంటి, హాస్పిటల్లో ఏం జరిగింది, ఎవరెవరికి ఏమైంది, అసలు ఈ అమ్మాయి ఎవరు, ఇలా ఎన్నో ప్రశ్నలు. ఈలోపు అతను సార్ రిపోర్ట్స్ రెడీ అయ్యాయంటే నేనే వస్తానని వెళ్ళి అతన్ని కలిస్తే, సార్ ఈ అమ్మాయి జానకి మేడంవే, మీరు జాబిల్లి మేడం అని ఇచ్చారు కదా, ఈ మేడందే ఒకటే డిఎన్ఏ, ఒకటే బ్లడ్ గ్రూపు, అన్నీ ఒకటే, ఆవిడే ఈవిడే ఆవిడ సార్ అని చెప్పి రిపోర్ట్స్ చేతికిచ్చి వెళ్ళాడు. అతను వెళ్ళేసరికి మురళి అన్ని ప్రశ్నలకి సమాధానం దొరికినట్టు అనిపించింది. ఆ తర్వాత ఆ రిపోర్ట్స్ తీసుకొని మురళి ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చేసరికి జాబిల్లి తన రూమ్లో కూర్చొనుంటే లోపలికి వెళ్ళి జాబిలి పక్కన కూర్చున్నాడు. కూర్చొని, నీకు నేను రిపోర్ట్స్ చదవటం నేర్పించాను కదా, ఇవిగో ఒకసారి తీసుకొని ఈ రిపోర్ట్స్ చదువు అంటే, సరే అని చేతిలోకి తీసుకుంది. రిపోర్ట్స్ తీసుకొని చదవటం మొదలుపెట్టింది. అందులో అతను చేయించిన తనవి జానకివి డిఎన్ఏ శాంపిల్స్ ఒకటేనని, బ్లడ్ రిపోర్ట్స్ అవన్నీ చూసిన తర్వాత మెడికల్ టెస్ట్లో ఏంటి ఇదంతా అని, ఏంటి పిచ్చి వేషాలు అని ఆ రిపోర్ట్స్ అక్కడ పెట్టి వెళుతూ ఉండగా, నేను నీతో అసలు ఏ రోజు మాట్లాడాను జాబిలి, నువ్వు ఏ రోజు నా గదిలోకి వచ్చావు, నేనెప్పుడు నీకు రిపోర్ట్స్ చదవటం నేర్పించాను అనేపాటికి, అదే అప్పుడు నువ్వు రోజు అనేపాటికి, ఎప్పుడు ఏ రోజు నీతో నేను ఎప్పుడు నేర్పించాను చెప్పనా, మన పెళ్ళైన కొత్తల్లో నేను హాస్పిటల్కి వెళ్ళొచ్చినప్పుడు నువ్వు అబ్బా ఎప్పుడు వర్కేనా అని నా ఒళ్ళో పొంగమూతి పెట్టుకొని పడుకున్నప్పుడు, నిన్ను ఎంబీబీఎస్ చదవకుండానే డాక్టర్ చేసేస్తానని నా స్టెత్తు నీ మెళ్ళో వేసి నిన్ను దగ్గరకు లాక్కొని, నేను నీకు కేసులన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసి, మెడిసిన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను నీకు రిపోర్ట్స్ చదవటం నేర్పించాను. నేను నీకు పేషెంట్ కండిషన్ గురించి చెప్పి, నేను నీకు ఏదేది ఎలా ఉంటుంది అనేది, ఏ డ్రగ్ ఎలా ఇస్తామన్నదే, ఏ డ్రగ్ ఎప్పుడెప్పుడు వాడతామన్నది నేను నీకు నేర్పించాను, నేను నీకు చెప్పాను. ఎందుకు జానకి జాబిల్లిగా మారావో, ఎందుకు నా జీవితంలోకి వచ్చావురా, ఏంటిదంతా, వీళ్ళందరినీ ఎందుకు చంపావు, నాతో కూడా నిజం చెప్పవా, ఎందుకురా, నిజంగానే నేను నీతో ఫిజికల్గా కలిశానా, ఏంటిదంతా, ఏం జరుగుతుంది, నువ్వు నా జానకివే కదో, అబద్ధం చెప్పకే, నాతో నువ్వు అబద్ధాలు చెప్పలేవో అనేసరికి, అవును నేను నీ జానకినే, నీ దాన్నే అని పరిగెత్తుకుంటూ వచ్చి మురళిని గట్టిగా కౌగిలించుకొని మొహం నిండా ముద్దులు పెట్టి, ఆ అబ్బాయిని పెదవుల మీద గట్టిగా ముద్దు పెట్టుకొని కౌగిలించుకొని దిక్కులు పెక్కటిల్లిపోయేలా భూమి బద్దలైపోయేలా, అవును నేనే వాళ్ళందరినీ చంపాను, వాళ్ళకి బ్రతికే అర్హత లేదు కాబట్టి, వాళ్ళు బ్రతకూడదు కాబట్టి, వాళ్ళు బ్రతికితే ఎంతోమంది నా కుటుంబంలాగా నాలాగా అన్యాయం అయిపోతారు కాబట్టి వాళ్ళని ఉంచకూడదు కాబట్టి వాళ్ళని నేనే చంపాను, నేనే వాళ్ళని భూమి మీద లేకుండా చేశాను, నేనే నీతో ఫిజికల్గా క్లోజ్ అయ్యాను, నేనే కావాలనే నువ్వు వేసుకునే డ్రగ్స్తో పాటు సంసార సామర్థ్యతను పెంచే ట్యాబ్లెట్లు వేసి మరీ నీతో క్లోజ్ అయ్యాను, నువ్వు మత్తులో ఉన్నప్పుడు నేను నీ జానకినేనని నీకు చెప్పిన తర్వాతే నువ్వు నా ఒంటి మీద చెయ్యేసి నాతో క్లోజ్ అయ్యావు, నేనే డ్రగ్స్ తాగలేదు, తాగానని చెప్పానంతే, ఇష్టపూర్వకంగానే నువ్వు నా భర్తవనే, నేను లేకపోతే నువ్వు బ్రతకలేకపోతున్నావు, నువ్వు చచ్చిపోతున్నావనే, నాకు నీతో కలవాలనిపించే, నాకు నీ సాంగత్యం కావాలనిపించే, సిగ్గు విడిచి చెప్పాలంటే నీతో సంభోగించాలనిపించే నేను నీతో క్లోజ్ అయ్యాను, నేనే జానకిని, నేనే నీదాన్నే. కానీ ఎందుకురా ఇదంతా, ఏం జరిగింది జానకి, నాకు కూడా చెప్పకూడని నిజాలున్నాయా మనిద్దరి మధ్య, గతం నువ్వు తెలుసుకోవాలి, నీకు చెప్పాలి.
ఏం తెలుసు పిచ్చోడా నీకేం జరిగిందో? ఈ ఇంట్లో మనుషులు ఎలాంటి వాళ్ళో కాలకూట విషాన్ని చిమ్మే సర్పాలు సైతం అవి కాలకూట విషాన్ని పగపడితేనే వాటికి ఎవరైనా హాని చేస్తేనో చిమ్ముతాయి. కానీ ఈ ఇంట్లో ఉన్నది మానవ మృగాలు, నరరూప రాక్షసులు, మనుషుల్ని ప్రాణాలతో ఉండగానే వాళ్ళని పైకి పంపించే కిరాతకులు. నీకేం తెలుసు? మీ నాన్న మీ చెల్లెలు మామ కలిసి వాళ్ళు అన్ని కోట్ల రూపాయలు ఎలా సంపాదించారనుకుంటున్నావు? హాస్పిటల్ పేరుతో వాళ్ళు చేసేదేంటో తెలుసా నీకు? మనుషుల ఆర్గాన్స్ అమ్మటంరా పిచ్చోడా. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనుకుంటున్నావు? దేశద్రోహులు సైతం మనకి దొరికిపోతారో. వాళ్ళు మన దేశానికి హాని చేస్తున్నారని మనకి తెలిస్తే మన మిలిటరీ వాళ్ళని కుక్కల్ని కాల్చినట్టు కాల్చి దయాకరుణ లేకుండా చంపేస్తుంది. ఇలాంటి వాళ్ళు పెద్ద మనుషుల ముసుగుల్లో చేసే అన్యాయాలు ఎవ్వరికీ తెలియదు. మీ నాన్న మీ చెల్లెలు మామ కలిసే హాస్పిటల్ పెట్టిన తర్వాత కొంతమంది మినిస్టర్లు అలాగే డబ్బున్న వాళ్ళ సహకారంతో ఆర్గాన్స్ బిజినెస్ చేయటం స్టార్ట్ చేశారు. దిక్కులేని వాళ్ళని అనాథల్ని టార్గెట్ చేసుకున్నారు. ఎవడైతే హాస్పిటల్కి వచ్చే నాకెవరూ లేరండి, మా అమ్మ తప్ప నాకెవరూ లేరు, మా అబ్బాయి తప్ప మా అమ్మాయి తప్ప మా ఆయన తప్ప అని అండా దండా లేని వాళ్ళు ఎవరైతే ఉన్నాయి మొత్తం అమ్మి వాళ్ళు ఆ మనిషి మీద ఖర్చు పెట్టాలని వస్తారో వాళ్ళకి అయ్యేది చిన్న యాక్సిడెంటే, తగిలేది చిన్న దెబ్బే. కానీ వాళ్ళని హాస్పిటల్లో ఉంచి బ్లడ్ టెస్ట్లన్నీ చేయించిన తర్వాత వాళ్ళకి ఏదో పెద్ద జబ్బు ఉన్నట్టు అడ్మిట్ చేసుకొని వాళ్ళకి దొంగ రిపోర్ట్లు తయారు చేసి వాళ్ళకి సర్జరీలు చేయాలని అబద్ధం చెప్పి వాళ్ళ బాడీలో నుంచే పార్ట్లు మొత్తం గాయబ్ చేసేసి శవాల్ని అప్పచెప్తారు. అలా చిన్న పిల్లల దగ్గర మొదలుపెట్టి ముసలి వాళ్ళ దాకా ఎంతమంది ప్రాణాలు వీళ్ళు తీశారో తెలుసా? లీగల్గా వీళ్ళు డాక్టర్స్ కాబట్టి వీళ్ళ అకౌంట్లో ఎంతమంది పోయినా కేసులు అవ్వవో. దానికి బీజం వేసి అంకురార్పణ చేసి శంకుస్థాపన చేసి మొదలుపెట్టింది మీ నాన్న మీ చెల్లెలు మామ. ఆ తర్వాత మీ అన్నయ్య దాంట్లో ఒక పార్ట్నరు. ఇదంతా మీ అమ్మకి తెలియదు అనుకుంటున్నావా? మీ చెల్లెలు అత్తకి తెలియదు అనుకుంటున్నావా? ఇవి రెండు ఎలాంటి ఆడవో తెలుసా? అవి ఆడజన్మెత్తి కూడా పక్కన ఉన్న ఆడవాళ్ళ బిడ్డలు పోతున్నా పుస్తులు తెగుతున్నా మనకి కట్టలు వస్తున్నాయిగా చాలుగా అని ఆ కట్టల కోసం ఎవరి ప్రాణాలనైనా మొగుళ్ళో బలిదానాలు ఇస్తుంటే చూస్తూ ఊరుకునే వాళ్ళు వీళ్ళు. మీ అన్నయ్య ఇందులో ఒక పాత్రధారుడు, మీ చెల్లెలు ఇందులో ఒక సూత్రధారే, మీ చెల్లెలు మొగుడు ఒక పాత్రధారే. మీ వదినేమైనా తక్కువదనుకుంటున్నావా? అది పైకి ఉచ్చిలిగా కనపడుతూ నవ్వుతో అది ఎంతెంత రాజకీయాలు నడిపిందో తెలుసా? అసలు నీ కుటుంబం గురించి నీకేం తెలుసు మురళి? వీళ్ళు చిన్నప్పటి నుంచే నిన్ను చాలా అబ్జర్వ్ చేశారు, నిన్ను చాలా గమనించారు. నీకు కోపం ఎక్కువ. న్యాయం ధర్మం అంటావు ప్రతిదానికి కూడాను. తప్పు తప్పే అంటావు, తమ్ముడు తనవాడైనా న్యాయమే మాట్లాడతావు. చిన్నప్పటి నుంచే ఇంత చిన్న కుక్క పిల్లకి పక్షికి గాయమైతే నువ్వు తట్టుకోలేవు. ల్యాబ్లో ఒక రోజున బ్లడ్ తీయాల్సిన ల్యాబ్ టెక్నీషియన్ నర్సుతో సరసాలాడుతూ వాడు నర్వ్లోంచి తీయాల్సింది మజిల్లో గుచ్చాడని వాడి తలకాయ పగలగొట్టేసే కోపం నీదే. పేషెంట్లు ఎవరైనా బిల్లులు కట్టలేరని తెలిస్తే రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి వీళ్ళకి బిల్లు వేయొద్దని చెప్పేసి వెళ్ళిపోతావు. నువ్వు ఎలాంటి వాడివో వీళ్ళు చిన్నప్పుడే అబ్జర్వ్ చేశారు కాబట్టే నువ్వు వాళ్ళ టీంలో మెంబర్వి కాదు. నువ్వు చేసేవే నార్మల్ సర్జరీలు. నీ దాకా వాళ్ళు అసలు వాళ్ళ ముసుగుల్లో జరిగే పనులు ఏవి బయటికి తెలియనివ్వకూడదని నిర్ణయం చేసుకున్నారు. ఆ తర్వాత మీ అన్న చదివి డాక్టర్ అయి అదే హాస్పిటల్కి వచ్చాడు, నీ చెల్లెల మొగుడు చదివి డాక్టర్ అయి అదే హాస్పిటల్కి వచ్చాడు. వీళ్ళ అన్యాయాలు అరాచకాలు మిగతా డాక్టర్లకి తెలియదు. ఏ డాక్టర్లని వీళ్ళు పర్మనెంట్గా హాస్పిటల్ పెట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఉండనివ్వలేదు. మారుతూ ఉంటారు, కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు. వాళ్ళకి అసలు వీళ్ళు ఏమీ తెలియనివ్వరు, స్టాఫ్కి అసలు ఏమీ తెలియదు. అక్కడ ఉండే వాళ్ళల్లో కొంతమంది వీళ్ళ మనుషులు ఉంటారు.
వీళ్ళు థియేటర్లోకి వెళ్ళేటప్పుడు వాళ్ళు డాక్టర్స్గా లోపలికి వెళతారు. ఆ ఆర్గాన్స్ అవన్నీ కూడాను మాయమైపోయి మీ హాస్పిటల్లోనే బేస్మెంట్లో ఒక పెద్ద ల్యాబే ఉంటుంది. అక్కడ జరుగుతాయి అన్యాయాలు, అక్రమాలు, అరాచకాలు. అది ఉందనే బయట ప్రపంచానికి కానీ అసలు బయట వాళ్ళు ఎవరికి కానీ తెలిసే ఛాన్సే లేదు. ఆ హాస్పిటల్లో వాళ్ళకు కూడా ఎవ్వరికీ తెలియదు. మీ నాన్నకి, మీ అమ్మకి, మీ చెల్లెలు మామకి, అత్తకి, మీ చెల్లెలకి, మీ చెల్లెలు మొగుడికి, మీ అన్నకి, వదినకి తప్ప నీకు కూడా తెలియదు. చెప్పాలంటే గనక మీ అన్నయ్య మీ వదినది లవ్ మ్యారేజ్ రా పిచ్చోడా, అరేంజ్డ్ మ్యారేజ్ కాదు. మీ అన్నయ్య వదిన ఒకటే కాలేజు, కాకపోతే వేరే వేరే డిపార్ట్మెంటుల్లో చదువుకున్నారు. మీ వదిన డాక్టర్ కాదు. అది వాడు డీప్గా లవ్ చేసుకొని పెళ్లికి ముందే లివిన్లో ఉండి అబ్రాడ్లు వెళ్ళి చాలా క్లోజ్ అయ్యి వచ్చాక బయట ప్రపంచానికి అరేంజ్డ్ మ్యారేజ్ అన్నట్టు కలరింగ్ ఇవ్వకపోతే కుదరదని మీ వదిన బిజినెస్ మ్యాగ్నెట్ కూతురు కాబట్టి అది కోట్లల్లో కట్నాలు తెస్తుందని డౌరీ మ్యారేజే చేసుకున్నాడు మీ అన్న. తర్వాత ఒక్కదాన్నే కనాలని మీ వదిన అందం తగ్గుద్దని ఒక్కదాన్నే కందే. మీ వదినకు మొత్తం తెలుసు. మీ అన్నయ్యతో పాటు అది జోడు క్రైమ్ పార్ట్నరు. మీ అమ్మతో పాటు క్రైమ్ పార్ట్నరు మీ వదిన కూడాను. ఆ తర్వాత నీ చెల్లెలు మొగుడు వాడు చేసే అన్యాయాలు, అరాచకాలు వీళ్ళని మించినవే. వాడు చిన్న పిల్లలు అని కూడా చూసుకోకుండా వాళ్ళకే వాడు డ్రగ్స్ ఇచ్చేసి ఆ పిల్లల్ని వాడు అడ్డమైన రోగాలు వచ్చేలా చేసి ఆ పిల్లల ఆర్గాన్స్ తీసేస్తూ ఉంటాడు. వాళ్ళకే తెలియకుండా వాళ్ళ బాడీలో నుంచి లేని రోగాలు అంటకట్టి మరీ చేస్తాడు వాడు. అది మీ చెల్లెలకి తెలుసు. తెలిసే అది వాడిని పెళ్లి చేసుకుంది. భారీగానే ముట్ట చెప్పాడు మీ నాన్న కూడా మీ చెల్లెలు మొగుడికి. ఆ తర్వాత వీళ్ళంతా ఏకమయ్యే వీళ్ళు చేసే అన్యాయాలు, అరాచకాలతో బలైపోయిన ప్రాణాలు ఇన్ని సంవత్సరాలుగా ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ ఒక ఎత్తైతే ఒక రోజున నువ్వు కాన్ఫరెన్స్కి వెళ్ళావు. నన్ను చూడటానికి అమ్మ, నాన్న, తమ్ముడు వచ్చారు. వచ్చిన తర్వాత తమ్ముడు వద్దని చెప్తున్నా వినకుండా ఇంటికి దగ్గరలో ఒక ఎగ్జిబిషన్ పెట్టారని వాడు ఎక్స్ప్లోర్ చేసి రావాలని వెళ్ళాడు. వాడు వెళ్ళినప్పుడు అనుకోకుండా వాడికి ఒక చిన్న యాక్సిడెంట్ అయిందే. అయినప్పుడు వాడికి పోయిందే చాలా కొంచెం బ్లడ్, మహా అయితే గనక ఒక 200 ml ఉంటుందేమో. వాడు చాలా హెల్దీగా ఉన్నాడు. వాడికి అంతకు ముందు వచ్చిన ఫిట్స్ ప్రాబ్లము తగ్గింది. పైగా మన పెళ్ళైన తర్వాత నువ్వు వాడికి చాలా రకాలైనటువంటి హెల్దీ మెడిసిన్స్ ఇచ్చే వాడు బావా నేను డాక్టర్ని అవుతానన్నాడని 4 సార్లు నువ్వు అబ్రాడ్ తీసుకెళ్ళి చూపించే వాడిని కంప్లీట్గా క్యూర్ చేసే వాడు కంప్లీట్ హెల్దీగా తయారయ్యేలా చేశావు. వాడు మెడిసిన్ చదివే కుర్రాడు. వాడు ఎంత జాగ్రత్తగా ఉంటాడో ఎవరు చెప్పరో చెప్పు. వాడికి ఏం తెలియదనే. ఆ తర్వాత వాడికి తగిలిన చిన్న గాయమే. వాడు అక్కడ జస్ట్ స్పృహ తప్పి పడిపోయాడు. టెన్షన్ పడుతూ ఉండగా మీ అన్నయ్య నింపాదిగా అంబులెన్స్ పంపించాడు. ఆ అంబులెన్స్లో మా తమ్ముడిని ఎక్కించుకొని హాస్పిటల్కి తీసుకెళ్లారు. వాడిని జాయిన్ చేసుకున్నప్పుడు వాడికి నేను ఫోటోలు తీశాను. తగిలిన గాయం ఇంత, కరెక్ట్గా 1 inch తల దగ్గర వాడికైన గాయం. ఆ తర్వాత నీకు ఫోటోలు చూపించినప్పుడు వాడి తల దగ్గర గాయం సైజు, డెప్త్ మీ అన్నయ్య చెప్పింది ఈ రిపోర్టుల్లోనే కదూ, ఇంచెస్ అని కదూ, ఇంత లోపలికని కదో, ఇంటర్నల్ బ్లీడ్ అయ్యేంత వాడికి అసలు గాయం అవ్వలేదు. ఆ తర్వాత మేము వెళ్ళినప్పుడు వీళ్ళు డ్రామాలు వేశారు, హడావిడి చేశారు. ముందేం కాదన్నారు, తర్వాత టెస్ట్లు అన్నారు, ఇంటర్నల్ బ్లీడింగ్ అన్నారు, సర్జరీ చెయ్యాలన్నారు. మా తమ్ముడిని థియేటర్లోకి తీసుకెళ్ళి వాడి ఆర్గాన్స్ మొత్తం తీసేసి వాడిని క్లాతుల్లో చుట్టేసే గాజర్ చుట్టి మా మొహాన పడేశారు. వాడిని పాతేయొద్దన్నారు, తగలబెట్టాలన్నారు. అప్పటికప్పుడు ఖననం చేయించేశారు. నువ్వు వచ్చావు, రిపోర్ట్స్ అన్నీ అడిగావు, మొత్తం నీకు తారుమారు చేసి వీళ్ళందరూ ప్రిపేర్ అయిన కథ నీకు చెప్పారు. ఆ కహాని నీకు అల్లారు. నువ్వు చాలా ఏడ్చావు, చాలా బాధపడ్డావు నా తమ్ముడు పోయాడని. ఆ తర్వాత అమ్మా నాన్నని వెళ్ళొద్దన్నావు. వెళ్ళిన వాళ్ళు సూసైడ్ చేసుకొని పోయారు. అసలు
నీకిక్కడ తెలియని విషయం చెప్పనా, మా తమ్ముడు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళగానే మీ వదిన మీ అన్నయ్యకి ఫోన్ చేసిందే. వాడు ఎగ్జిబిషన్కి వెళ్ళి తిరిగి వస్తూ ఉండగా మీ అన్నయ్య పంపించిన కారు వాడిని యాక్సిడెంట్ చేసిందే. వాడి తలకి గాయమయ్యేలా చేసింది మీ వాళ్ళు. ఆ తర్వాత వాడు హాస్పిటల్కి వెళ్ళాక ఈ కథంతా నడిపించారు. నిజం చెప్పాలంటే ఇదంతా జరగటానికి అందరూ పాత్రధారులే, అందరూ సూత్రధారులే. ఆ తర్వాత అమ్మ నాన్న సూసైడ్ చేసుకొని పోయాక నువ్వే వాళ్ళ అంత్యక్రియలు జరిపించావు. ఆ తర్వాత తిరిగొచ్చాక నువ్వు నన్ను మామూలు మనిషిని చేయాలని చాలా ప్రయత్నించావు. వీళ్ళు చాలా నటించారు. నేను మామూలు మనిషిని అవ్వాలనే, నీకోసమైనా నేను బ్రతకాలనే, జరిగిన గతాన్ని మర్చిపోవాలనే అనుకుంటూ డైరీలో ఈ పేజీ వరకు నేను నార్మల్ అవుతున్నాను అని రాసుకున్నాను. చూసావా, అది ఇక్కడ వరకు నిజం మురళి. ఆ తర్వాత ఒక రోజున మీ అన్నయ్య ఏ ఇంపార్టెంట్ ఫోన్ వచ్చినా టెర్రస్ మీదకి వెళ్ళి మాట్లాడుకుంటాడు. నువ్వు కాన్ఫరెన్స్కు వెళ్ళావు, 15 రోజులు రాను అన్నావు. మనసు బాగోని నేను అమ్మ నాన్న తమ్ముడు గుర్తొచ్చే టెర్రస్ మీదకి వెళ్ళి ట్యాంక్ కానుకుని అలా కూర్చున్నాను. కూర్చునేసరికి మీ అన్నయ్య అవతల వైపున ఫోన్లో మాట్లాడుతూ ఒకళ్ళతో, సార్ మీరు మినిస్టర్ కాబట్టే, మీరు అడిగారు కాబట్టే, మీది చాలా రేర్ బ్లడ్ గ్రూప్ కాబట్టి మీ ప్రాణం పోకూడదనే మేము చాలా రిస్క్ చేసి మేము ఒక మనిషి బాడీలో నుంచే హార్ట్, లంగ్స్, అలాగే లివరు, ఇంపార్టెంట్ ఆర్గాన్స్, కిడ్నీతో సహా అన్నీ తీసుకున్నాము. మీకేం కావాలన్నా సరే ముందు మీరు ఇమీడియట్గా మీకు కావలసినవి మీరు తీసేసుకోవాలి. అమౌంట్ ఇంతని మా డాడీ చెప్పమన్నారు, ట్రాన్స్ఫర్ చేస్తే మీకు ఆర్గాన్స్ పంపిస్తాను అని నా తమ్ముడి బాడీలో ఉన్న పార్ట్లన్నిటి గురించి మీ అన్నయ్య అలా బేరం పెట్టి మాట్లాడుతూ ఉండగా మీ అన్నయ్య చెప్పిన బ్లడ్ గ్రూపు నా తమ్ముడిదే. అప్పటికప్పుడు వీళ్ళకి ఈ బ్లడ్ గ్రూప్తో ఇన్ని ఆర్గాన్స్ ఎలా వచ్చాయి అనే ఆలోచనలో పడ్డాను. నువ్వు నాతో అన్నమాట నాకప్పుడు గుర్తొచ్చింది. మీ నాన్నగారికి అసలు మామూలు ఫిట్స్కే అంత డబ్బులు ఎందుకు ఖర్చు అయ్యాయో తెలుసా? మీ తమ్ముడికి చిన్న డిసీజ్ వచ్చిన డాక్టర్ గారు ఎందుకంత టెన్షన్ పడ్డారో తెలుసా? వాడిది వెరీ రేరెస్ట్ బ్లడ్ గ్రూప్ రా. అసలు అలాంటి బ్లడ్ గ్రూపు చాలా రేర్ అని, అది దొరకదని, వాడికి ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా మనకి చాలా కష్టమని నువ్వన్న మాటలు గుర్తొచ్చినాయి. అంటే నా తమ్ముడే శరీరంలోనే అంగాల్ని వీళ్ళు తీసేశారు, వాటిని వీళ్ళు కోట్ల రూపాయలకి అమ్ముకుంటున్నారు అని తెలిసిందే. ఆ తరువాత సైలెంట్గా మీ అన్నయ్య వెళ్ళా కిందకి దిగేశాను. పేగులు తెగిపోయేలాగా ఎలా ఏడ్చానంటే దిక్కులు పెక్కటిల్లిపోయేలాగా శ్మశానానికి వెళ్ళి వాడి సమాధి దగ్గర తల బాదుకొని ఏడ్చానంటే నమ్ముతావా నువ్వు? ఆ తర్వాత ప్రూఫ్లతో సహా వీళ్ళ గురించి నాకు అనుమానాలు వచ్చాయి. వీళ్ళని గమనించాలనుకున్నాను, ప్రూఫ్లు సేకరించాలనుకున్నాను, వీళ్ళ గురించి నిజాలు తెలుసుకోవాలనుకున్నాను. దాంతో హాస్పిటల్ మీద తనిఖీ మొదలుపెట్టాను. ఒక్కొక్కటిగా వీళ్ళ వ్యవహారాలన్నీ కూడా బయటికి రావటం మొదలైనవి. ఇలా వీళ్ళు హాస్పిటల్ పేరుతో ఆర్గాన్స్ బిజినెస్ చేస్తున్నారని, అందులో మీ నాన్న, మీ చెల్లెలు మొగుడు, మీ చెల్లెలు మామ పార్ట్నర్స్ అని, మీ అన్నయ్య పార్ట్నర్ అని, మీ వదిన, మీ అమ్మ, మీ చెల్లెలు అత్త, వీళ్ళందరికీ నిజాలు తెలుసని అన్ని విషయాలు నాకు తెలిసి అన్ని ప్రూఫ్లు సంపాదించాను. ఈగో ఆ ప్రూఫ్స్ చూడు అని ఆ అమ్మాయి చేతికిచ్చిందే. నువ్వు నమ్మవని కాదు, నేను చెప్తే నువ్వు నమ్ముతావు, కానీ నీకు తెలియాలిగా అక్కడ ఏమేం జరిగినాయో. ఎంతమంది ప్రాణాలు తెలుసా మురళే? ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, 100 మంది కాదు, 1000 మంది కాదు. ఎంతమంది ముక్కుపచ్చలారని పసిబిడ్డలో తెలుసా? ఎంతమంది వయసు అయిపోయిన ముసలి వాళ్ళు తెలుసా? జీవితం మీద ఎన్నో ఆశలతో ఉన్న స్టూడెంట్స్ తెలుసా? ఎంతమంది బ్రతుకులు మొగ్గలోనే వీళ్ళు తుంచేశారో తెలుసా? ప్రతి ఒక్క
ఒకళ్ళకి బ్రెయిన్ డెడ్ మెర్సీ కిల్లింగు, బ్రెయిన్ డెడ్ మెర్సీ కిల్లింగు, బ్రెయిన్ డెడ్ మెర్సీ కిల్లింగు, లేదా వీళ్ళ బాడీలో పలానా ఆర్గాన్ చెడిపోయింది, పలానా ఆర్గాన్ వెంటనే తొలగించాలి అని చెప్పి వీళ్ళు చేసే అన్యాయాలు అక్రమాలు ఒకటి కాదు. వీళ్ళ వల్ల నష్టపోయిన కుటుంబాలు మనుషుల పరంగా శరీర అవయవాల పరంగా అది ఒకళ్ళు కాదు. ఈ ఇన్ఫర్మేషన్ అంతా నేను సేకరించే మనసేమీ బాగలేదు, చాలా దిగులుగా అనిపించింది. ఆ తర్వాత అలా కూర్చుంటే శుభ ఫోన్ చేసింది. ఫోన్ చేస్తే నేను శుభతో ఇంట్లో సిచ్యువేషన్స్ ఏమీ బాలేదని, ఇంట్లో సిచ్యువేషన్స్ అంతా ఏదో నాకు తేడాగా ఉన్నాయని, నాకు మనసంతా అల్లకల్లోలంగా ఉంది, ఎవరిని నమ్మాలో నమ్మకూడదో అర్థం కావట్లేదు అని మాట్లాడుతూ ఉండగా ఎక్కిళ్ళొచ్చే మంచినీళ్ళు తాగుదామని స్పీకర్ ఆన్ చేశాను. ఈలోపు శుభ, నాకు అనుమానంగానే ఉందే, మీ తమ్ముడు పోయిన దగ్గర నుంచి, మీ అమ్మ నాన్న పోయిన దగ్గర నుంచి మీ ఇంట్లో వాళ్ళ మీద నాకు అనుమానంగా ఉంది. ఏది ఏమైనా సరే మురళి చాలా మంచోడు, నీ భర్త దగ్గర కూర్చో, నీ భర్తతో నువ్వు అన్నీ వివరంగా మాట్లాడు, నీ భర్తకు అర్థమయ్యేలా చెప్పు, ఎవరు నిన్ను నమ్మినా నమ్మకపోయినా నీ భర్త నిన్ను నమ్ముతాడు, అతనికి పంచ ప్రాణాలు నువ్వంటే అని నాకు శుభ చెప్పింది. చెప్పిన తర్వాత రాజీవ్ అమెరికా నుంచి తిరిగి వచ్చానని నాకు ఫోన్ చేశాడు. నాకు తోడబుట్టిన అక్కవైనా చెల్లెలువైనా నువ్వే, నాకంటూ ఎవరూ లేరు, నాకు ఎన్నేళ్లుగా శుభ మీద ఉన్న కోపంతోనే నిన్ను కలవటం కుదరలేదు, నేను త్వరలోనే ఆ తింగరదాన్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను, నువ్వు నీ భర్త కలిసే మా ఇద్దరికి పెళ్లి చేయాలి, దాన్ని తీసుకొని నేను అబ్రాడ్ వెళ్ళిపోతాను, ఒప్పించి పంపించవా అని అదే టైంలో రాజు ఫోన్ చేశాడు. నేను ఫోన్ మాట్లాడి పెట్టేశాను. ఇదంతా మీ అన్నయ్య, వదిన, అమ్మ, నాన్న, మీ చెల్లి మొగుడు, దానత్త, మామ అందరూ విన్నారు. ఇంట్లో పని వాళ్ళని పంపించేశారు. ఆ తరువాత లోపలికి వచ్చారు. ఏంటి అని నేనంటూ ఉండగా మీ అమ్మ మీ అక్క నా చేతులు వెనక్కి ఇరగదీసి పట్టుకున్నారు. మీ అన్నయ్య ఏంటిప్పుడు ఈ నిజాలన్నీ సేకరించి ఈ రిపోర్ట్స్ అన్నీ వాడు రాగానే మురళీగాడికి చూపిస్తావా, వాడు అసలే తెక్క ఎక్కిన కోతి లాంటి వాడు కాబట్టి ఇవన్నీ బయట పెట్టి ఇప్పుడు మమ్మల్ని అరెస్ట్ చేయించి నువ్వు ఇప్పుడు జైలుకు పంపించి నువ్వు దేవతవైపోదాం అనుకుంటున్నావా, వాడు దేవుడైపోతాడు అనుకుంటున్నావా అని మీ నాన్న నా జుట్టు పట్టుకొని తెలిసినా తెలియనట్టు ఊరుకొని ఉండాల్సిందే, అనవసరంగా బయట పెట్టావు అంటే మీ చెల్లెలత్త పోయిన తమ్ముడు వస్తాడా, పోయిన అమ్మా నాన్న వస్తారా, ఎందుకే ఇప్పుడు నీ ప్రాణం మీదకు తెచ్చుకున్నావు అన్న తర్వాత అసలు మేము మొదలుపెట్టిందే మేము మనుషుల ప్రాణాల మీద వ్యాపారం, నువ్వు ఇంత ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాక నిన్నెలా ఉంచుతామనుకుంటున్నావు అన్నాడా గోపాలరావు. ఆ తర్వాత నీ చెల్లెలు నా గొంతు పట్టుకొని ఎంత తెలిసిన తర్వాత నిన్ను ఉంచుతాననుకుంటున్నావేమే, అయినా ఎంత సంపాదించిందే అడుక్కు తినే నీకు కూడా ఒక వాటా ఇస్తారుగా, మా అమ్మ నాన్న మూసుకొని ఊరుకోవచ్చుగా, పోయిన నీ ఫ్యామిలీ రారుగా, అవునే రేరెస్ట్ బ్లడ్ గ్రూపే నీ తమ్ముడిదే కాబట్టే అవతల మరి కోట్ల రూపాయలు ఇస్తామని వాడి ఆర్గాన్స్ కోసం తెగ ఎదురు చూస్తున్నారు కోటీశ్వరులు, కాబట్టి నా మొగుడికి నేనే ఫోన్ చేసి చెప్పా, యాక్సిడెంట్ చేయించాము, ఆ తర్వాత మేమే వాడిని పైకి పంపాము, ఆర్గాన్స్ తీసుకున్నాం, అమ్మేశాం, పొయ్యాడు, ఏంటైతే ఇప్పుడు అని మీ వదిన అయ్యయ్యో నువ్వు మెదలకుండా ఊడుకోనుంటే ముష్టిదానివైన నిన్ను కోడలుగా ఒప్పుకున్నామా, మాతో డైనింగ్ టేబుల్ మీద తిన్నిచ్చామా, ఇంత చేస్తే ఏంటమ్మా మరీ కాకపోతే ప్రాణం మీదకి తెచ్చేసుకున్నావు, ఇప్పుడు నిన్ను ఎవ్వరం వదలం, నిన్ను కూడా మీ అమ్మా నాన్న తమ్ముడి దగ్గరికి పంపుతాం, వాడొస్తాడు వాడికి చెబుదాము, వచ్చి వాడేదో మమ్మల్ని పీకుతాడు అనుకుంటే అప్పుడు దాకా చూస్తూ ఊరుకోవటానికి మేమేమైనా పిచ్చోళ్ళ
భయమా ఏంటే అనేపాటికి మీరు మనుషుల పశువుల, మీకు మానవత్వం అనేది ఉందా అసలు? అంత అన్యాయంగా అంతమంది తల్లుల కడుపుల్లో చిచ్చులు పెట్టి అంతమంది జీవితాలు నాశనం చేసే అంతమంది బ్రతుకులు అలా చేశారే. ముక్కుపచ్చలారని నా తమ్ముడు డాక్టర్ అవ్వాలని ఎన్నో కలలు కన్నాడే, 5 రూపాయల డాక్టర్ అయ్యి ప్రాణాలు పోస్తానన్నాడే, ఎలా చేయగలిగారా ఇలా అని మీ నాన్నని నేను కొట్టాను, మీ అన్నయ్యను కొట్టా, మీ చెల్లెలు మొగుడిని, మీ చెల్లెల్ని, మీ వదిన్ని, మీ అమ్మని, అక్కడున్న ప్రతి ఒక్కళ్ళని కొట్టాను. దాంతో వాళ్ళందరూ కలిసి 5 రూపాయల డాక్టర్ అవుతాడా? అంత ధర్మం, అంత న్యాయం ఉండకూడదే. అందుకే నీ తమ్ముడిని పైకి పంపించిందే. అక్కడ దాకా వస్తే మా తమ్ముడినైనా పైకే పంపిస్తాం, ఏమంటావమ్మా అంటే, నేను ముగ్గురిని కన్నానురా, వాడు పోయినా దీంతో పాటు ఒకవేళ నిజం తెలిసిన మాదే ఉందే 5 నిమిషాల ప్రకారం కోట్ల రూపాయలు పడేసి ఇదంతా అబద్ధమని బెయిల్ తీసుకొని బయటకు వచ్చాక నిన్ను వాణ్ణి ఉంచుతామనుకుంటున్నావా? నీ వేలుతోనే నీ కన్ను ఎలా పొడుస్తామో చూపించమంటావా ఇప్పుడు నీకు అని నన్ను దారుణంగా కొట్టారు. దారుణంగా కొట్టి నాకేవేవో డ్రగ్స్ ఎక్కిచ్చారు. కొన ఊపిరితో ఉన్న నన్ను తీసుకెళ్ళి ఒక కొండ చర్యకి చివరన నుంచోబెట్టి మీ అన్నయ్య జస్ట్ స్మాల్ టచ్ అని ఒక్క తోపు తోసేశాడు. ఆ తర్వాత అక్కడి నుంచి నేను ఆ లోయలోకి పడిపోయాను. ఆ లోయలో నుంచి ఒక నది వెళ్ళి సముద్రంలో కలవాలి. అలాంటిది ఆటుపోట్లు రావటం వల్ల ఆ నదిలో నేను ఒక చోటికి కొట్టుకెళ్ళిపోయాను. ఆ కొండ ప్రాంతం కిందకే. అక్కడ కొంతమంది ఆటవీకులు, గిరిజనులు ఉంటున్నారు. వాళ్ళు పాపం నన్ను చూసి కొన ఊపిరితో ఉన్నానని దేవుడు పోబోయే నా ప్రాణాన్ని వెనక్కి పంపించి వాళ్ళకు దొరికేలా చేశాడు. మొత్తం ఆ తండాకే ఎవరో ఒక డాక్టర్ గారు, ఆయన తల్లి అక్కడ గిరిజన మహిళ అంట, ఆయన తండ్రి పెద్ద డాక్టర్ అంట. ఆ తర్వాత ఆయన ఇక్కడే పెద్ద చదువులు చదువుకొని వచ్చి నీలాగే మంచి మనిషి చిన్న హాస్పిటల్ పెట్టుకొని ఆ తండాలోని ప్రజలకి ఏ జబ్బు వచ్చినా ఆయనే అక్కడ ట్రీట్మెంట్ చేస్తాడు. ఆయన దగ్గరికి తీసుకెళ్తే పాపం ఆయన నా కోసం ఈ ట్రీట్మెంట్ చేసి ఈ ట్రీట్మెంట్ చెయ్యలేదు అన్నట్టు చాలా ప్రయత్నించాడు. శతవిధాల మూలిక వైద్యాల దగ్గర మొదలుపెట్టి ఆయన నాకు వాడని మెడిసిన్ ఏదీ లేదు. కానీ కొండ మీద నుంచి నేను దొర్లుకుంటూ పడిపోయేటప్పుడు నా ముఖమంతా చాలా గాయాలయ్యే, ముఖమంతా చిక్కుకుపోయిందే. నాకు గొంతులో గుచ్చుకొని రాళ్ళు, రప్పలు, ఓకల్స్ కూడా బాగా దెబ్బలు తగిలాయి. దాంతో ఆయన ఇక నేను కోలుకున్న తర్వాత దిగులు పడొద్దమ్మా అని ఆయన స్వచ్ఛందంగా నాలాంటి వాళ్ళకి అబ్రాడ్లో ఆపరేషన్ చేసే మంచి డాక్టరు ఒక ఆయన ఫ్రెండ్ తెలుసని ఆయన వెంట పెట్టుకొని నన్ను తీసుకెళ్ళి నాకు సర్జరీ చేయించారు. ఇది నా కొత్త ముఖం మురళి, ఇది నా కొత్త గొంతు, అందుకే నువ్వు నన్ను గుర్తుపట్టలేకపోయావో. నీకో విషయం తెలుసా? ఇప్పుడు భూమి మీద జానకిగా నేను లేను. నేను లేచిపోయిన ఒక ఆడదాన్ని, తిరుగుబోతు ఒక ఆడదాన్ని కదూ. ఇప్పుడు ఈ జాబిల్లి ఎవరో కదా అనేపాటికి మురళి అలా చూస్తూ ఉండిపోయాడు. ఆ తర్వాత ఆయన తిప్పి నన్ను తీసుకొచ్చాడు. నాకు గతమంతా గుర్తే ఉందే. ఆ గతాన్ని వెతుక్కుంటూ నేను వెళ్ళి నా ప్రశ్నలకి సమాధానాలు వెతుక్కోవాలి అని, అసలు నువ్వేమైపోయావా అని, శుభ ఏమైపోయిందా, రాజీవ్ ఏమైపోయాడా అని వెతుక్కుంటూ వచ్చాను. ముందు ఇంటి పరిస్థితులన్నిటినీ అబ్జర్వ్ చేసి కనుక్కున్నాను. నేను ఏమయ్యానో ఏంటో ఇంట్లో ఉన్న పనివాళ్ళు వాళ్ళకెవరికి ఏమీ తెలియదు అని వీళ్ళు కట్టుదిట్టం చేసేసరికి వీళ్ళు చెప్పమన్న సమాధానమే వాళ్ళు చెప్పారు. దాంతో ఇంట్లో సూపర్వైజర్గా పనిచేసే అమ్మాయిని ముందు కొన్నాను. దాన్ని మాన్పించి దాని ప్లేస్లో నేను జాయిన్ అయ్యాను. ఆ తరువాత నీ కోసమని నా కళ్ళు వెతకని క్షణం లేవు. నిన్ను చూసుకోవాలని తప్పించిపోయింది నా గుండె. పై రూములోకి వెళ్ళొద్దన్నారు, నిన్ను చూడొద్దన్నారు. నీకు రంగా అనేవాడిని కాపలా పెట్టారు. దాంతో కొన్ని కోట్ల రూపాయల డబ్బులు పడేసి వాడిని కొన్నాను. అమ్మ నాన్నకి నువ్వు కొన్న ప్రాపర్టీస్ అలాగే అంతకుముందు బ్యాంక్ సేవింగ్స్లో ఉన్న అమౌంట్లో బాగా పెరిగినాయి. అవన్నీ తీసుకొచ్చేసాను అమ్మేసి. ఆ మొత్తం
వీళ్ళ చావులకే ఖర్చు పెట్టాను మురళి. ఆ తరువాత ఎంత దాంట్లో నేను ఊహించని విషయం ఏంటో తెలుసా? నేను వాడు వెళ్ళాక నీ రూమ్లోకి వస్తే నువ్వు డ్రగ్స్ మత్తులో పడిపోయి ఉన్నావు. మనిషివి మనిషి లోకంలో లేవో. నా ఫోటో పెట్టుకొని పిచ్చోళ్లాగా ఆలోచించుకుంటున్నావు. ఆ ఫోటో వైపే చూస్తూ నీ దగ్గరికి రావాలనుకునే లోపు మీ అమ్మ వచ్చే తను లేదని ఒక కథ చెప్పింది. లేదంటే ఏమైంది అనే ఆ తర్వాత మళ్ళీ ఒక రోజు కోసం ఎదురు చూసా. ఇంట్లో వీళ్ళెవరూ లేనప్పుడు వచ్చే మన ప్రేమ గుర్తొచ్చింది. డైరీ తీసే ఒకసారి మన జ్ఞాపకాలన్నీ చూసుకోవాలనిపించే డైరీ చదువుతూ వెళ్ళిన నాకు డైరీలో నేను ఆఖరిగా రాసింది, నేను మాడి మామూలు మనిషిని అవుతున్నాను, నా భర్త కోసం నేను బ్రతకాలనుకుంటున్నాను, గతాన్ని మర్చిపోతున్నాను, నేను నార్మల్ అవుతున్నాను తన కోసం అనేంత వరకు, ఇక్కడ వరకు. కానీ ఇక్కడి నుంచి ఒక పేజీ గ్యాప్ వచ్చింది. ఆ తర్వాత నుంచి నా హ్యాండ్ రైటింగ్ లాగానే అచ్చుగుద్దినట్టు ఎవరో డైరీ కొత్తగా రాశారు. నాకు శుభ బాయ్ ఫ్రెండ్ రాజీవ్కే అక్రమ సంబంధం ఉందనే, అతను నేను చాలా అసభ్యంగా ఫిజికల్ అయ్యామనే, అతన్ని నేను ప్రేమించాననే, శుభని మోసం చేశామనే, ఆ తర్వాత నువ్వు నా జీవితంలోకి వస్తే డబ్బు కోసం నా ఫ్యామిలీ కోసం నిన్ను వాడుకోవటానికి పెళ్లి చేసుకున్నాననే, రాజీవ్ ఆ తర్వాత మా ఇద్దరి మధ్య డిస్టర్బెన్సెస్ వచ్చి అబ్రాడ్ వెళ్ళిపోయాడనే, ఆ తర్వాత రాజీవ్ మళ్ళీ ఇప్పుడు తిరిగి వచ్చాడనే, రాజీవ్ వచ్చాక నేను ఫిజికల్ అయ్యాననే, ఆ తర్వాత శుభను పెళ్లి చేసుకోమంటే రాజీవ్ చేసుకోనన్నాడనే, నాకు నీ మీద వెగట కలిగిందనే, నువ్వు నన్ను అవాయిడ్ చేస్తున్నావనే, అందుకే నేను వాడితో వెళ్ళిపోతున్నాననే, కొన్ని నగలు దొంగిలించుకొని వెళుతున్నానని, నా మీద దొంగతనం రంకుతనం ఎన్ని అంటగట్టేశారో తెలుసా? అవన్నీ చదివిన తర్వాత దాంట్లో ఉన్న నేను రాసినట్టు రాసిన లెటర్నే అలా తీసి చదివి, నేను నిన్ను లేపి ఇదంతా చెప్పాలనుకునే లోపు మీ అమ్మ వచ్చిందే. వచ్చి నా భుజం మీద చెయ్యేసే ఒక కొత్త కథ వినిపించిందే. దాంతో నన్ను నేనే మీ అమ్మకు అనుమానం రాకుండా ఉండాలని బజారుది జానకి అన్నాను, కులత పతిత వేశ్య అన్నాను. నువ్వు లేచి నా చెంప చెల్లుమనేలా, నా నోట్లోంచి ముక్కుల్లోంచి బ్లడ్ పడేలా కొట్టావు. ఆ తర్వాత నిన్ను చూసుకోవాలని రోజు రూమ్కి వచ్చేదాన్నే, నువ్వు పడిపోయినప్పుడు ముద్దులు పెట్టుకునేదాన్నే, నీతో కలవాలనిపించిందే, నీకు దగ్గర అవ్వాలనిపించిందే. వీళ్ళు ఎప్పుడు వెళ్ళిపోతారా అని ఎదురు చూస్తే ఊరెళ్ళారో, ఆ తర్వాత నేనే నీ డ్రగ్స్ మాత్రల స్థానంలో సంసార సామర్థ్యతను పెరిగే ట్యాబ్లెట్స్, నీకు మత్తు వచ్చే ట్యాబ్లెట్స్ పెట్టాను. నువ్వు మత్తులో వాటిని మింగేశావు. నేను కావాలనే నీతో కలిశాను. మత్తులో ఉన్నప్పుడు నీకు నేను నీ జానకి నేనని చెప్పాను, నీకు అది గుర్తులేదో. ఆ తర్వాత నేను ఏ డ్రగ్స్ తాగలేదో, కావాలని వేరే డ్రగ్స్ ఒకటి గ్లాసులో కలిపి ఉంచానో, అది తాగానని అబద్ధం చెప్పాను. వీళ్ళొచ్చారు, మీ అమ్మ ఓవర్ యాక్టింగ్ చేసిందే. ఆ తర్వాత నువ్వు శాశ్వతంగా జానకిని మర్చిపోవాలన్నట్టు ఈ జాబిలి అనాథ కాబట్టి పడుంటది కాబట్టి నాకిచ్చి నిన్ను బలవంతం చేసి తాళి కట్టించి పెళ్లి జరిపించారు. నా భర్తే నా మెళ్ళలో తాళి కడుతుంటే ఆ దేవుడు సాక్షిగా చాలా ఆనందపడింది. ఈ జానకిగా చచ్చిపోయి జాబిలిగా పుట్టిన ఈ జానకి తర్వాత వీళ్ళని నేను పరాయి వ్యక్తిగా ఏమీ చేయలేను. ఈ ఇంటి కోడలి స్థానం కావాలనుకున్నాను. ఆర్థికమైనటువంటి స్వేచ్ఛ నా చేతికి మీ అమ్మే అన్లిమిటెడ్ కార్డు రూపంలో ఇచ్చిందే. ఆ తరువాత వీళ్ళకి ఒక్కొక్కళ్ళకి ముహూర్తాలు పెట్టాను. ఆ డైరీలో రాసిన విధంగానే మీ నాన్న, తర్వాత మీ అమ్మ, తర్వాత మీ అన్న, తర్వాత మీ వదిన, తర్వాత నీ చెల్లెలి మామ మొగుడు, తర్వాత నీ చెల్లెలు అత్త, తర్వాత నీ చెల్లెలు. పసిపిల్లల మీద నాకేమీ కోపం లేదు. నా తమ్ముడి ఆత్మకి, నా అమ్మా నాన్నల ఆత్మలకి శాంతి చేకూర్చాలనే నేను సంకల్పంతో పూని మొదలుపెట్టిన ఈ కార్యం ఈరోజు నేను ఇలా పూర్తి చేసి ఈ భూతల్లికి భారం తగ్గించాను. ఈ దుర్మార్గుల్ని పైకి పంపించే ఎంతోమంది ప్రాణాలు ఇప్పుడు నాకు ప్రశాంతపడి ఆత్మశాంతితో స్వర్గానికి వెళుతున్నట్టు కనపడుతున్నాయి మురళి. ఇలాంటి వాళ్ళని వచ్చితే
వీళ్ళు ఎంతమంది ప్రాణాలు తీస్తారు, ఇంకా ఎంతమంది పసిపిల్లల జీవితాలు మొగ్గలో తుంచేస్తారో, ఎంతమంది యవ్వనవంతుల జీవితాలు వాళ్ళ భవిష్యత్తులో నా తమ్ముడు ఇలా బలైపోతాయే, ఎంతమంది బ్రతుకులు వీళ్ళు పతనం చేస్తారో, దాంతోనే వీళ్ళకి ముగింపు చెప్పక చర్మగీతం చెప్పక తప్పలేదు నాకు. అంతా దాంట్లో ఆ డైరీలో రాసున్న దాంట్లో నాకు ఎప్పుడైతే రాజీవ్కి నాకు అక్రమ సంబంధం అంటకట్టారో అసలు శుభ ఏమైందే, ఆ రోజున శుభ ఫోన్లో నాకు అనుమానంగా ఉంది అని అన్నప్పుడే వీళ్ళు శుభ గురించి చాలా ఆలోచించారని అర్థమయ్యి పిచ్చిదానిలాగా శుభ కోసం వెతికి 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 ఒకవైపున ఇక్కడ పావులు కదిలిస్తూనే శుభ కోసం వెతికితే మీ హాస్పిటల్ అండర్ గ్రౌండ్ బేస్మెంట్లోనే ఒక గదిలో చీకటి గదిలో బంధించి ఉంచారు శుభని ఇంతకాలంగా. చాలా వ్యయ ప్రయాసలు కూర్చి బోలెడంత డబ్బు ఖర్చు పెట్టి నా పేరు బయటికి రానివ్వకుండా దాన్ని బయటికి తీసుకొచ్చిన తర్వాత శుభ చెప్పిన నిజాలు విన్న నేను వీస్తుపోయాను. నేను అంతర్ధానం అయిపోయిన తర్వాత నువ్వు వెతుక్కుంటూ వెళ్తే గనక శుభ నా గురించి నీకు రాజీవ్ గురించి నిజాలు చెప్పుద్ది కాబట్టి శుభకి అనుమానం ఎక్కువ కాబట్టి ఇంట్లో ఉన్న వాళ్ళ మీద అప్పటికే అనుమానం మొదలైందనే మాట అన్నది కాబట్టి శుభని ఉంచకూడదనే శుభని ఇంజెక్షన్ ఇచ్చి తీసుకొచ్చి ఇక్కడ పడేసి చిత్రహింసలకు గురి చేశారనే వెలుతురు చూడలేక నన్ను పట్టుకొని ఏడ్చేసింది మురళి. అదే నా స్నేహితురాలు అయినందుక చెప్పు, దానికి అంత నరకం, అదెంత తిక్కలదో తింగరదో పిచ్చిదో ఫ్యామిలీ కోసం దాని ప్రేమనే వదిలేసుకుందో నీకు తెలీదా? ఆ తర్వాత శుభ రాజీవ్ ఏమైపోయాడో అనేసరికి మళ్ళీ రాజీవ్ కోసం వెతుకులాట మొదలుపెట్టాను. ఆ తరువాత ఒక రోజున మీ వదిన ఫోన్లో మాట్లాడటం రాజీవ్ గురించి విన్నాను. వ్యయ ప్రయాసలు కూర్చి శుభని ముందు ఒక సేఫ్ ప్లేస్లో దాచిపెట్టి ఆ తర్వాత వెతుక్కుంటూ వెళ్ళిన నాకు జనరల్ వార్డులో ఉన్న పిచ్చి పేషెంట్లందరితో పాటు రకరకాల రుగ్మతలతో ఉన్న వాళ్ళతో పాటు అనాథల దిక్కులేని వాళ్ళ అమ్మా నాన్నలకి రాజు ఒక్కడే కొడుకు, వాడు ఏమైపోయాడా అనే దిగుల్లో వాళ్ళు కూరుకుపోయే, వాడు అసలు ఉన్నానా లేనా అనే స్థితిలో కోమాలో పడి ఉన్నాడు ఒక మూలన. దాంతోనే మూడో కంటికి తెలియకుండా ఆ హాస్పిటల్ నుంచి రాజీవ్ను బయటికి తెచ్చాను. ఆ తర్వాత రాజీవ్నే నాకు తెలిసిన డాక్టర్ గారి ద్వారా పెద్ద హాస్పిటల్కి పంపి డబ్బు ఖర్చు పెట్టి ట్రీట్మెంట్ చేయించి కోమాలో నుంచి బయటికి తీసుకొచ్చి శుభని రాజీవ్ని కలిపి ఒక సేఫ్ ప్లేస్లో ఉంచాను అని చెప్పుకొచ్చింది జానకి అలియాస్ జాబిలి. చెప్పిన తర్వాత ఇప్పుడు చెప్పు, నేను చేసింది తప్ప, నేను చేసింది పాపమా, నేను చేసింది ద్రోహమా? హాస్పిటల్లో ఒక్క పేషెంట్కి కూడా నేనేమీ అవ్వనివ్వలేదు మురళి. ఆ హాస్పిటల్ మొత్తం తగలబడిపోయిందే, ఇప్పుడు ఆ వ్యాపారమే మంట కలిసిపోయిందే, ఇప్పుడు అక్కడ ఏ అన్యాయాలు జరగవు, ఏ అరాచకాలు జరగవు, ఇప్పుడు అక్కడ న్యాయం ధర్మమే జరుగుద్ది. రేపు నీ చేతి మీదుగా జరిగిన నేను అన్యాయాలు అరాచకాలు జరగనివ్వాలనుకోలేదు. నీకు చెప్పినంత మాత్రాన ఇదంతా ఇప్పుడు మారేదేమీ లేదు, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. నేను చేసింది తప్పంటావా అనేసరికి లేచి మురళి అలా జానకిని కౌగిలించుకున్నాడు. ఆ అమ్మాయి ముఖం వైపు అలా చూస్తూ ఫోటో వైపు చూస్తూ అస్తిత్వాన్ని కోల్పోయిన ఒక మనిషి గుండె బరువు భారంతో ఆ అమ్మాయి తెలుసుకున్నటువంటి నిజాలు నిజంగా నేనైతే ఏం చేసుండేవాడినే, మహా అయితే వీళ్ళని పోలీసులకు పట్టించి కోర్టులో ఇవన్నీ ప్రూవ్ చేసి వాళ్ళని జైలుకు పంపించేవాడినే. వాళ్ళు వెంటనే కోట్ల రూపాయల డబ్బులున్నాయి పడేసి బెయిల్ మీద బయటకు వచ్చేవాళ్ళు. వచ్చిన వాళ్ళు తన్ని జానకినే ఎటు ఉండనిచ్చేవాళ్ళు కాదు. వాళ్ళ అన్యాయాలు అరాచకాలు అక్రమాలు ఆగేవి కాదు. దానికి బదులు జానకి వాళ్ళకి పాడిన చర్మగీతమే కరెక్టేమో. ఎంతమంది ఆత్మలు రోధిస్తున్నాయో, ఎంతమంది ప్రాణాలు పోషిస్తున్నాయో అని ఒక్క క్షణం మురళికి కళ్ళల్లోంచి నీళ్లు తిరిగిపోయే. చనిపోయిన
వికాసే కళ్ళ ముందు కదులతో, బావా నేను డాక్టర్ని అవ్వలేదుగా, 5 రూపాయల డాక్టర్ అవ్వాలనుకున్న నా కళా కోరిక నువ్వు నెరవేర్చవా అని ఆ అబ్బాయి ఆత్మ చెప్పినట్టే అనిపించింది. దాంతోనే ఇక ఆ డైరీ తీసుకొని ఆ అమ్మాయి ఇచ్చిన ఫైల్స్ అన్నీ తీసుకొని అక్కడ చలిమంట వెలుగుతుంటే అందులో పడేసి, దీన్ని గతంలోనే కలిసిపోనివ్వరా, నా జానకిని జానకిగానే ఉండిపోనివ్వు, జాబిల్లిగానే చల్లని వెన్నెలలో నా జీవితంలో కురిపించాలని వచ్చావుగా ఈ ప్రపంచానికే, ప్రపంచం దృష్టిలో ఎప్పటికీ నువ్వు జాబిలిగానే ఉండిపో, నా రెండో భార్యగానే ఉండిపో, జానకి అస్తిత్వం ఇక ఎటు నీలో లేదుగా, ఇప్పుడు నేను వెతుక్కున్నా అవి నీలో ఎక్కడ కనిపిస్తున్నాయో తెలుసా, ఒక రోజున నేను మత్తుగా పడిపోయి ఉన్నప్పుడు నువ్వు కింద బిర్యానీ చేస్తున్నావు, ఆ బిర్యానీ నువ్వు తప్ప ఎవరూ చేయలేరు, జ్ఞాపకాలతో పిచ్చెక్కిపోయి తల గోడకేసి కొట్టేసుకున్నాను జానకి, నీలా ఎవరు వండలేరు, నువ్వు వండే అరోమా ఎవరూ తేలేరు, అది నీ చేతి స్పెషాలిటీ, బహుశా ఆ రుచిలోనే ఇంకా నువ్వు నా జానకిగా ఉన్నావేమో, ఈ ప్రపంచానికి జాబిలిగానే ఉండిపోరా, లేదంటే ఇంకా చెల్లెలు కూతురు అన్న కూతురు మిగిలే ఉన్నారు, ఇవన్నీ నిజాలు వాళ్ళకి తెలిస్తే ఎంతైనా వాళ్ళ రక్తం పంచుకొని పుట్టిన వాళ్ళు, వాళ్ళ వారసులు, రణశేషం రుణశేషం వ్రణశేషం శత్రుశేషం మిగలకూడదంటారు, కానీ ఇంకా కొంత మిగిలే ఉందే, మనం వాటికి నిజాలు తెలియజేస్తే రేపు అవి ఎలా తయారవుతాయో, ఎంత లోకకంటకులుగా మారుతాయో, ఇక్కడి నుంచి ఆటని నేను నడిపిస్తాను అని మురళి ముందు శుభకి రాజీవ్కి పెళ్లి జరిపించి కొంత అమౌంట్ ఇచ్చి అబ్రాడ్ వెళ్ళిపోమన్నాడు, ఫోన్ కాంటాక్ట్లో ఉండండి చాలని ముందు వాళ్ళని క్లియర్ చేసేసాడు. అప్పటికే శుభ చెల్లెళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయి, తమ్ముళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయి వాళ్ళ అమ్మా నాన్న సెటిల్ అయిపోయారు. రాజీవ్ వెళుతూ వాళ్ళ అమ్మా నాన్నల్ని తనతో తీసుకొని వెళ్ళిపోయాడు. ముందు వాళ్ళ ఫ్యామిలీ అక్కడికి సెట్ అయిపోయింది. ఆ తర్వాత నెక్స్ట్ ఆలోచించిందే చనిపోయిన బావమరిది కోరిక. అంతకుముందు పోయిన హాస్పిటల్ని తను ఒక చారిటబుల్ ట్రస్ట్కి రాసిచ్చేశాడు. దాంతో అక్కడ పోయిన ప్రాణాలకి అలా పైన జరిగే మంచి పనులతోనైనా ఆత్మశాంతి కలుగుద్దని కాస్త ప్రశాంతత లభించింది మురళికి. ఒక పెద్ద ల్యాండ్ తీసుకొని, ఇదివరకటి హాస్పిటల్ ఏముంది, అసలు చాలా పెద్ద హాస్పిటలు, ధర్మం న్యాయం మంచి మాత్రమే ఉండే విధంగా వికాస్ పేరు మీదుగా వికాస్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అనే ఒక పెద్ద హాస్పిటల్ని స్థాపించాడు మురళి. ఆ తరువాత తనే దానికి మెయిన్ అంతా చూసుకునే చైర్పర్సన్గా ఉంటూ చాలామంది న్యాయంగా ఉండే డాక్టర్స్ని అపాయింట్ చేసి ఎలాంటి అన్యాయాలు జరగకుండా చాలా వరకు మిగతా సెక్టార్లన్నీ కూడా ధర్మంగా ఉండేలాగా ఒక పెద్ద హాస్పిటల్ని నియమించే, పెద్దది వికాస్ది నిలువెత్తు విగ్రహం, పెద్ద ఫోటో పెడితే నా కోరిక నెరవేర్చావా బావా అని వికాస్ అడిగినట్టే అనిపించి కళ్ళల్లో నీళ్లు తిరిగిపోయినాయి మురళికి. ఆ తరువాత వికాస్ పేరు మీద పెద్ద ఫౌండేషన్ స్టార్ట్ చేశాడు. ఇలా కొన్ని మంచి కార్యక్రమాలు పోయిన ఆ అబ్బాయి పేరు మీదుగా చనిపోయిన అత్తామామల సమాధుల దగ్గరికి వెళ్ళి క్షమాపణ చెప్పి వాళ్ళకు ఆత్మశాంతి కలగాలని వాళ్ళ పేరు మీదుగా కొన్ని మంచి పనులు జరిపించిన తర్వాత ఇక తన అన్న కూతురు రజని, అలాగే తన చెల్లెలి కూతురు క్రియ 3 సంవత్సరాల తర్వాత హాస్టల్ నుంచి వచ్చి, పెద్దయ్యాక మేము డాక్టర్లు అవుతాము, డాక్టర్లు చదువుకుంటాం బాబాయ్ మామయ్య అని చెప్తే, వద్దమ్మా మీ అమ్మా నాన్నలు పోయాక మిమ్మల్ని నేను డాక్టర్లు చెయ్యాలనుకోవటం లేదు, మీరు ఇంజనీరింగే చదువుకోండి, మళ్ళీ మీకేదన్నా అయితే ఈ మామయ్య ఈ బాబాయ్ తీసుకోలేడురా అని వాళ్ళని హాస్టళ్ళకి పంపించేశాడు. ఆ తరువాత తనకి జాబిలికి 2 బాబులు పుట్టారు, ఎందుకని వాళ్ళని డాక్టర్లు అవ్వద్దన్నావు అని జాబిలి అడిగితే, వద్దురా వాళ్ళు మళ్ళీ ఏ పాపానికి పురుడు పోస్తారో, వాళ్ళని అలా చేయటం నాకు ఇష్టం లేదు, మన పిల్లలు అవుతారులే రేపు అవ్వాలనుకుంటే అని ప్రపంచం దృష్టిలో, లోకం దృష్టిలో, ఆ అమ్మాయి పిల్లల దృష్టిలో, అలాగే అక్కడ ఉన్న సురేంద్ర కూతురు దృష్టిలో, వర్ష కూతురు దృష్టిలో కూడా జాబిలి మురళికి రెండో భార్య. జానకి
వెళ్ళిపోయింది, ఎక్కడికో తెలీదు అన్నట్టుగా గతాన్ని గతంలోనే వదిలేశాడు. కాలచక్ర ప్రవాహంలో అలా సంవత్సరాల కాలం గడిచిపోయి సురేంద్ర కూతురు, వర్ష కూతురు పెరిగి పెద్దవాళ్ళయ్యారు. ఆ తర్వాత వాళ్ళ ప్రాపర్టీ షేర్లు వాళ్ళకిచ్చి అబ్రాడ్లో ఎంఎస్సీలు చేసి అక్కడే సెటిల్ అయిపోయిన ఫ్యామిలీల్లో ఉన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ కుర్రోళ్ళకిచ్చి పెళ్ళిళ్ళు జరిపించి వెళ్ళిపోయి కాపురాలు చేసుకుండమ్మా అని పంపించేసి తన బాధ్యత పూర్తి చేసుకున్నాడు. తన పిల్లలు ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నారు. పిల్లలిద్దరూ కూడా వాళ్ళు చెరో ప్రొఫెషన్ ఎంచుకున్నారు. ఒకళ్ళు మేము డాక్టర్ అవుతాం డాడీ నీలా అంటే, ఒకళ్ళు మేము చెఫ్ అవుతాం అన్నారు. జ్ఞాపకాలు గుర్తొచ్చినాయి. తను చూసుకున్న తన జానకి, తను పెట్టిన ఒక ముద్ద చివరికి వాళ్ళ కుటుంబాన్నే నామరూపాలు లేకుండా చేసేసిందా తన కుటుంబం అని. ఆ తర్వాత తను మాత్రం మంచి పనులు చేస్తూ, తను మాత్రం ప్రాణాలకు విలువిస్తూ, ఎప్పుడు తను ఎలా ఉంటాడో అలాగే ఉంటూ, తన మంచి కోసం తను పోరాడుతూ, ఇంత దాంట్లో జానకిని జాబిల్లిగా మార్చిన ఆ ఆటవీకులకే పక్కా ఇళ్ళు కట్టించి వాళ్ళ పిల్లలకి స్కూల్స్ పెట్టించి, ఆ తర్వాత అక్కడ ఉండే జానకికి ప్రాణం పోసి ప్లాస్టిక్ సర్జరీలు చేయించిన డాక్టర్ గారికి అన్ని ఎక్విప్మెంట్లతో పెద్ద హాస్పిటల్ కట్టించి గిఫ్ట్గా ఇచ్చి, ఇంకా పెద్ద కేసులు ఏదైనా ఉంటే తన హాస్పిటల్కి ఫ్రీ ట్రీట్మెంట్కి తీసుకురమ్మనమని చెప్పి ఆయనకి కృతజ్ఞతలు తెలిపాడు. శుభకి, రాజీవ్కి 2 పిల్లలు పుట్టారు. ఆ తర్వాత శుభ వీడియో కాల్లో తప్ప మళ్ళీ ఇండియాలో కాలు కూడా పెట్టలేదు. ఇలా ఈ కథ డాక్టర్ గారి భార్య కంచికి చేర్చింది. ఇంతటితో ఈ కథ సమాప్తం. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఎంత మంచి కథను మనకు అందించిన కథా రచయిత్రి జి. యామిని శ్రీనివాస్ గారు. మరో మంచి కథతో తప్పకుండా మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్.